శృంగారం. ఈ పదం వాడగానే అందరూ బూతులా చూస్తారు భయ్య. అది అవసరం. జీవుల మనుగడ శృంగారంతోనే సాధ్యం. సో, శృంగారం గురించి తెలుసుకోవడం, ఇతరులకు తెలియజేయడం తప్పు కాదు. అలా అని చెప్పేసి విచ్చలవిడిగా పాల్గొనడం కూడా కరెక్ట్ కాదు. సో, చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1. పురుషులు స్ఖలించే వీర్యకణాలు శరీరం బయటపడినట్టయితే కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాయి. అదే యోనిలోకి ప్రవేశిస్తే దాదాపు 3-5 రోజుల వరకు జీవించగలవు. నెంబర్ 2. ఆరోగ్యమైన పురుషుడు 2 వారాల పాటు స్ఖలించే వీర్యంతో ప్రపంచంలోని మహిళలంతా గర్భం దాల్చవచ్చట. నెంబర్ 3. శృంగారం తర్వాత వెంటనే మూత్రం రావాలని చెప్పేసి కంగారు పడకండి. స్ఖలనం సందర్భంలో శరీరంలో మూత్రాన్ని నియంత్రించే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో, దీనివల్ల మీరు కాసేపు మూత్రం పోయడం కష్టమవుతుంది. నెంబర్ 4. శృంగారం తర్వాత మూత్రం పోసినట్లయితే ఇన్ఫెక్షన్లు సోకవు. నెంబర్ 5. కొంతమంది మహిళలు స్తనాలు, చర్మంలో తాగడం ద్వారా కూడా భావప్రాప్తికి గురవుతారు. సో, అయితే మాత్రం ఇలాంటి స్త్రీలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారంట. నెంబర్ 6. ఒకవేళ మహిళకి 3 వస్తే మాత్రం వారి స్తనాలు అని చెప్పేసి 20% పెద్దగా అవుతాయి. నెంబర్ 7. ఒత్తిడిని దూరం చేయడంలో శృంగారం మంచి మెడిసిన్. శృంగారం మీ బ్లడ్ ప్రెషర్ని అదుపు చేసి మిమ్మల్ని కూల్గా ఉంచుతుంది. నెంబర్ 8. లూబ్రికెంట్లు వాడినట్టయితే స్ఖలనం అనేది చాలా సులభం అవుతుంది భయ్య. నెంబర్ 9. వ్యాయామం తర్వాత శృంగారం చేయడం అనేది చాలా మంచిది. వ్యాయామ సమయంలో వృషణల స్రావం అనేది మెరుగవుతుంది. మర్మాంగాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. నెంబర్ 10. తలనొప్పికి ఉత్తమ ఔషధం కూడా శృంగారం అయ్యా. నెంబర్ 11. వారానికి 3 సార్లు శృంగారం చేస్తే మీ వయసు 4-7 ఏళ్ళు వెనుక తగ్గుతుంది. నెంబర్ 12. శృంగారం చేయడం వల్ల క్రీడలు కూడా పెరుగుతుందట భయ్య. నెంబర్ 13. ఎవరితోనైనా శృంగార పరంగా అట్రాక్ట్ అయితే వారితో మీరు అబద్ధం చెప్పలేరు. నెంబర్ 14. మహిళల్లో పీరియడ్స్ ముందు శృంగారం చేసినట్లయితే వారు మంచి అనుభూతికి లోన్ అవుతారు. సో, డేట్స్ చూసుకోండి. నెంబర్ 15. భూమిపై జనాభా పునఃసృష్టించాలంటే కేవలం ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ అంత వీరే సరిపోతుంది భయ్య. దట్స్ ఆల్ టుడే. ఒకవేళ మీకు వీడియో అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియో కావాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.